హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనం ప్రజెంట్ కాకినాడలో అయితే ఉన్నాము. మన ఆంధ్ర పల్లి వెలుగు బస్ సిరీస్లో ఈరోజు కాకినాడ నుంచి వై రామవరం వరకు జర్నీ అయితే చేయబోతున్నాము. ఇప్పుడు మనం కాకినాడ జిల్లాలో ఉన్నాము. వై రామవరం అల్లూరు సీతారామరాజు జిల్లాలోకి అయితే వస్తుంది. ఇక్కడి నుంచి 120 కిలోమీటర్ల జర్నీ. అసలు ఈ జర్నీ ఉందని కూడా నాకు తెలీదు. ఒక సబ్స్క్రైబర్ కామెంట్ అయితే చేశాడు అనమాట, రంపచోడవరం నుంచి రామవరం వరకు జర్నీ చేయమని చెప్పి. చూస్తే కాకినాడ నుంచి ఈ జర్నీ అయితే ఉంది. అండ్ ఫస్ట్ వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ అయితే చేయండి, వీడియో నచ్చితే కామెంట్ అయితే చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. అండ్ కింద హైప్ ఉంటుంది, అది కూడా చేసేయండి. బ్యాక్గ్రౌండ్లో ఉంది కాకినాడ ఆర్టీసీ కాంప్లెక్స్. కాకినాడలో వై రామవరం వెళ్ళే బస్సు ప్లాట్ఫామ్ నెంబర్ 2 మీద అయితే ఆగుతుంది. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మూడు సర్వీసులు ఉన్నాయి. 7:40, 9:40, 12:30, 2:30 4 సర్వీసులు అయితే ఉన్నాయి. ఏలేశ్వరం వెళ్ళే బస్సులో కూడా 2 ప్లాట్ఫామ్ నెంబర్ 2 మీద అయితే ఆగుతాయి. మనకేంటి మధ్య మొత్తం అన్ని ఫ్రంట్ క్యాబిన్లే దొరికేస్తున్నాయి. ఈ జర్నీ మొత్తం 120 కిలోమీటర్లు కదా. కాకినాడ నుంచి ఏలేశ్వరం వరకు ఒక పాట వస్తుంది. ఏలేశ్వరం నుంచి వై రామవరం వరకు ఒక పాట అయితే వస్తుంది. ఇటు సైడ్ మనకి విశాఖపట్నం, అమలాపురం, హైదరాబాద్, విజయవాడ అన్నీ ఇటు సైడ్ అయితే ఆగుతాయి. మన ఆంధ్రాలో ఎంత వేరియేషన్ ఉందో అదంతా ఈ ఒక్క జర్నీలోనే చూసేయచ్చు. ఇప్పుడు మనం కాకినాడ జిల్లా నుంచి అల్లూరు సీతారామరాజు జిల్లాలోకి వెళ్తున్నాం కదా, మొత్తం డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అవుతుంది అన్నమాట. టికెట్ అయితే తీసుకున్నాము. కాకినాడ నుంచి వై రామవరం వరకు 140 రూపాయలు అయితే ఛార్జ్ చేశారు. డిస్టెన్స్ మొత్తం 125 కిలోమీటర్లు. మన జర్నీ మొత్తం 125 కిలోమీటర్లు కదా. ఈ 125 కిలోమీటర్లకి జర్నీ టైం తీసుకుంటే 4.5 అవర్స్ అయితే పడుతుందంట. ఈరోజు సండే అవడంతో చాలా వరకు ట్రాఫిక్ అయితే తక్కువ ఉంది. థ్యాంక్ యూ కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్. ఈ జర్నీలో మనం సామర్లకోట, పెద్దపురం, జగ్గంపేట టచ్ చేసి నేషనల్ హైవే 16 పక్క నుంచి ఒక డైవర్షన్ తీసుకొని ఏలేశ్వరం ఊర్లోకి అయితే వెళ్తాం. ఇప్పుడు వెదర్ అంతా చల్లగానే ఉంటుంది. ఇంకొక 10-11 అయిందంటే ఎందుకురా బాబు జీవితం అన్నట్టు ఉంటుంది. ఎల్జీ బస్సు. ఎల్జీ అంటే లక్ష్మీ గణపతి, షార్ట్కట్ ఎల్జీ, మాధవపట్నం. మనం ఉన్న ఊరు వెంకటకృష్ణరాయపురం. బస్ స్టాప్ చూసారు కదా, కృష్ణరాయపురంది. గోదావరి జిల్లాలో కొబ్బరి చెట్లు, కెనాల్స్ అండ్ వరి పొలాలు అండ్ ఇంకొకటి అరటి చెట్లు కామన్. ఎక్కడ చూసినా కనబడుతూనే ఉంటాయి ఇవన్నీ. మొత్తం వరే. మీరు చూస్తున్న రోడ్డు నేషనల్ హైవే 516F. పల్లి వెలుగు బస్సెస్ అయితే ఇంకా నాన్ స్టాప్ అలా కనబడుతూనే ఉన్నాయి. ప్రతి 5 నిమిషాలకి ఒక బస్సు అయితే కనబడుతూనే ఉంది. ఎదుర్కొంటే ఎవరో వస్తున్నారు. బెక్కవోలు, కాకినాడ. రీసెంట్గా ఈ రోడ్డు వేశారు. అంతకు ముందు వరకు నరకానికి దారిలో ఉండేది. ఒక్కడే ఒక బస్సు చూసారు కదా మీరు, ఇంకొక బస్సు అయితే వెనకాల ఉంది. ఇది బిక్కవోలు, కాకినాడ. కాకినాడ రాజమహేంద్రవరం, కాకినాడ రాజమహేంద్రవరం ఇంకా నాన్ స్టాప్ వెళ్తూనే ఉంటాయి. సామర్లకోట దగ్గరికి అయితే వచ్చేసాము. ఫ్రంట్ ఒక ట్రైన్ కూడా వెళ్తుంది. సామర్లకోటలో భీమేశ్వర స్వామి వారి ఆలయం అయితే ఫేమస్. అటు సైడ్ ఒక రోడ్డు ఉంది కదా, ఆ రోడ్డు పట్టుకొని కొంచెం ముందుకు వెళ్ళిపోతే కనబడుతుంది మనకు ఒక ప్లేస్. ఇక్కడ కనబడుతుంది కదా, ఇలా లోపలికి వెళ్ళిపోవాలి. శ్రీ చాణక్య కుమార రామ భీమేశ్వర స్వామివారి దేవస్థానం. అలా లోపలికి వెళ్ళిపోతే స్వామివారి ఆలయం అయితే ఉంటుంది. సామర్లకోట రైల్వే స్టేషన్లో కొత్తగా చూసింది ఏంటంటే స్టే చేయడానికి ఐఆర్సీటీసీ రిటైరింగ్ రూమ్స్ కూడా ఉన్నాయి సామర్లకోట రైల్వే స్టేషన్లో. రైల్వే స్టేషన్ అటు సైడ్ ఉంది కదా, బస్ స్టాండ్ దాని ఆపోజిట్లో ఉంటుంది అన్నమాట. సామర్లకోట ఆర్టీసీ బస్ స్టాండ్లోకి డైవర్షన్ తీసుకున్నాం.
రామచంద్రాపురం బస్సు పార్కింగ్లో ఉంది. సామర్లకోట బస్ స్టాండ్. సామర్లకోట బస్ స్టాండ్ ఖాళీగా కనబడుతున్నట్టే ఉంది, కానీ ఎక్కడి నుంచి వస్తున్నారో తెలీదు. ఫుల్ క్రౌడ్. 6 ప్లాట్ఫామ్స్ ఉన్నట్టున్నాయి సామర్లకోట బస్ స్టాండ్లో. రైట్కి డైవర్షన్ తీసుకుంటే మనం పెద్దాపురం అయితే వెళ్తాం. ఇలా వెళ్తే జగ్గంపేట, సామర్లకోట నుంచి పెద్దాపురం 5 కిలోమీటర్స్. సామర్లకోట రైల్వే స్టేషన్ సైడ్ మొత్తం క్లమ్జీగా ఉంది. ఇటు సైడ్ కొంచెం నీట్గా ఉంది అన్నమాట. పెద్దాపురం వచ్చేసాము. పెద్దాపురం బస్ స్టాండ్. కొంచెం సండే టైంలోనే ఈ పల్లె వెలుగు బస్సెస్, ఎక్స్ప్రెస్ బస్సెస్ జర్నీ చేయడానికి అయితే అవుతుంది. నార్మల్ టైంలో అయితే అసలు ఎక్కే ఛాన్స్ అయితే లేదు. పెద్దాపురంలో పాలకోవా ఉంది ఫేమస్. కొంచెం వాతావరణం అంతా కొంచెం మబ్బుగా ఉంది ఈరోజు. ఈవినింగ్ వరకు ఇలా ఉంటే నాకు పండగే. అన్నీ కొండల షాప్లే. మరిడమ్మ అమ్మవారి దేవస్థానం పెద్దాపురం. ఏదో అనుకున్నాను కానీ పెద్దాపురం పెద్దదే ఊరు. సామర్లకోట కన్నా పెద్దగానే కనబడుతుంది. ఐ లవ్ పెద్దాపురం. ఈ తోటలన్నీ పామాయిల్ తోటలు. కాకినాడ, గొప్పవరం, అల్ట్రా, పల్లె వెలుగు. ఈ వ్లాగ్ స్టార్టింగ్లో మీరు చూసే ఉంటారు. కాకినాడ సామర్లకోట మధ్య ఎలా ఉంది ఈ చుట్టుపక్కల వ్యూస్ అండి. అండ్ ఇప్పుడు ఎలా ఉందో. అటు సైడ్ మొత్తం కోల్డ్ ఫామ్స్ అయితే ఉన్నాయి. అక్కడ కోల్డ్ ఫామ్స్ ఉంటే ఇక్కడ కొంప దెబ్బతుంది. ఈ రోడ్డు స్ట్రైట్ అవే 164. ఓయ్ ముక్కలు పగిలిపోతున్నాయి. అటు సైడ్ మొత్తం కోల్డ్ ఫామ్స్తో కుమ్మేశారు. ఈ ప్లేస్ క్రాస్ చేయాలంటే కన్ఫామ్గా మాస్కులు అయితే ఉండాలి, లేకపోతే పోతారు. జీ తిమ్మాపురం. ఆ పక్కన కనపడుతున్న తోటలన్నీ మొక్కజొన్న తోటలు. రోడ్డు మీద కూడా మొక్కజొన్నలు పెట్టి అమ్ముతున్నారు. చేపల మార్కెట్. ఈ చెరువులో ఉన్న 1-2 చేపలని పట్టుకొచ్చి రోడ్డు కట్ సైడ్ పెట్టి అమ్ముతున్నారు. మ్యాక్సిమం బస్సులో ఒక 50% జగ్గంపేటలో దిగిపోతారు. ముందు కనపడుతుంది నేషనల్ హైవే 16. మనం ఇలా పక్కకు తిరిగి జగ్గంపేట టిసి కాంప్లెక్స్లోకి అయితే వెళ్తాం. బస్ స్టాండ్ మెయిన్ ఎంట్రన్స్ జగ్గంపేటలో బస్సు అయితే మొత్తం ఖాళీ అయిపోయింది. ఒకే ఒకరు ఎక్కారు జగ్గంపేటలో. నేషనల్ హైవే 16 కింద నుంచి అయితే వెళ్తున్నాము. స్ట్రైట్గా వెళ్తే గోకవరం. స్ట్రైట్ అయితే వెళ్ళాం మనం. రైట్కి కటింగ్ అయితే తీసుకుంటాం.
నేషనల్ హైవే 16లోకి వచ్చేసాము. ఈ జర్నీలో అప్పుడే 2 నేషనల్ హైవేస్ అనేది టచ్ చేసాము. నేషనల్ హైవే 516F, నేషనల్ హైవే 16 అండ్ నేషనల్ హైవే 45 ఇదే. కల్కత్తా 1021 కిలోమీటర్లు అండ్ విశాఖపట్నం 166 కిలోమీటర్లు. రామవరం నుంచి కనపడుతున్న ఊరంతా రామవరం. పెద్ద ఊరే ఏదో వచ్చింది. మొత్తం కూరగాయలు మార్కెట్ వచ్చింది. మన జర్నీలో ఫస్ట్ టోల్ గేట్ అయితే క్రాస్ చేయబోతున్నాము. కృష్ణవరం టోల్ ప్లాజా. సోమవరం, ఆ ఊరంతా సోమవరం. ఎర్రవరం దగ్గరికి అయితే వచ్చేసాము. మనం నేషనల్ హైవే 16 వదిలేయబోతున్నాం కొద్దిసేపట్లో. ఎర్రవరం దగ్గరకు వచ్చామని తెలియడానికి ఇది సగం పోయిన బ్రిడ్జ్ సింబల్ అండ్ ఇంకొకటి ముందు ఉన్నది. ఎర్రవరం హనుమాన్ విగ్రహం మాట ఎర్రవరంలో అయితే ఉంటుంది. చాలా పెద్దది. డైవర్షన్. ఎర్రవరం నుంచి రామవరం 70 కిలోమీటర్లు ఉందంటే. ఇంకా నేషనల్ హైవే 16 పక్క నుంచే వెళ్తున్నాం, కానీ ఇది సర్వీస్ రోడ్డు. తిరుమల్లి జంక్షన్ అంట ఈ ఏరియా. ఎక్కడ చూసినా సరే గ్రీన్ కలర్లో కనబడుతున్నాయి కదా, వరి పొలాలే ఉన్నాయి. ఏలేశ్వరం అయితే వచ్చేసాము. కనబడుతున్న ఊరంతా ఏలేశ్వరమే. ఏలేశ్వరం ఊరైతే ఫుల్ హడావడిగా ఉంది. ఇప్పుడు మనం ఏలేశ్వరం ఆర్టీసీ బస్ స్టాండ్లోకి అయితే దూరేస్తాం. ఏలేశ్వరం బస్ స్టాండ్ మెయిన్ ఎంట్రన్స్ ఖాళీగా ఉంది. బస్ స్టాండ్ లోపల ఒక అల్ట్రా బల్లి వెలుగు ఉంది, ఒక బల్లి వెలుగు ఉంది. ఫైనల్గా అయితే ఏలేశ్వరం అయితే వచ్చేసాము. బ్యాక్ సైడ్ ఉంది బస్సు. ఒక 15 మినిట్స్ బ్రేక్ అంట. ఈ పార్టీ కొడితే ఎండ్. ఇది ఫ్రెండ్స్ ఈ వ్లాగు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. బై.